ఎవడ్రా? సీను, వీరు సీను. నేనెవ్వడికి అర్థం కాను. ఆ విషయం నాకు అర్థమైంది. సైడ్కి వెళ్ళు. మాట్లాడుతుంటే బ్రేక్ లేక బీపీ వచ్చేస్తుంది. నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. ఈ సీనుగాడు కళ్ళతో కబడ్డీ ఆడతాడు, చేతులతో ఫుట్బాల్ అంటే చీప్గా చెస్ ఆడతాడు. రే, నీకు శ్వేత తెలుసా? నా ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్. ప్రమోషన్ నుంచి లవర్ని కూడా చేసేద్దాం అనుకుంటున్నా. రే సీను, ఏం చదువుకున్నారా? 9th ఫెయిల్ 10th పాస్. నీకు విషయం తెలుసా? లవ్ లో పడితే మూతలేని మ్యాన్ హోల్ లో పడినట్టే. ఈ బిల్డప్ ఉండదు, పక్కన బ్యాచ్ ఉండదు, కుత్తేకి జిందగీ. సో నువ్వు రూట్ మార్చి నీ లైఫ్ అంతా హ్యాపీగా బతికే. నిందలేదు, బింది లేదు. ఈయనకి స్లీప్ వాక్ చెప్పుంది. నీ కాలనీ మొత్తానికి తెలుసు. ఏమండి బాబ్జీ గారు మాట్లాడరా? అవునవును, మొన్న రాత్రి లారీకి ఎదురెళ్తుంటే నేనే పక్కకి లాగేశాను. స్లీప్ వాక్? నువ్వు కాలనీ కొత్త కదా. మా అన్న రమేష్ పాత్ర శోభనం గదిలో పడుకుని ఎక్కడ లేచాడో తెలుసా? ఎవరా నువ్వు నా పిల్లం పక్కన పడుకున్నావు? నీ పిల్లం అంటావంటే నా పిల్లం పక్కన పడుకుంటే కళ్ళు ఏమైనా పోయాయా? అది నా పిల్లమే. అమ్మడి అమ్మ, రాత్రి బెడ్ మీద పడుకుని పొద్దున్నే దగ్గర పక్కన లేచానంటే అలా నిద్రతో నడిచే అలవాటు ఉంది తప్ప ఎవరితో నిద్ర చేసే అలవాటు లేదు, ఈవిడితో సహా. నవ సమాజం కాంట్రాక్ట్ నాకు ఇప్పించవా? నవ సమాజం అంటే బిల్డింగ్ కదరా సార్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత మీరు. ఏ రోజుకైనా మీ అంతటి వాడిని ఈ సంస్థను కొట్టేయాలన్నదే కదా మీ ప్లాన్. ఇన్నర్ ఫీలింగ్స్ బయటికి చెప్పకూడదురా. అర్థమైందిలే సార్. వితౌట్ యువర్ పర్మిషన్ సెల్ఫ్ గా ఒక సెల్ఫీ తీసుకుంటాను. 1 minute సార్. స్మైల్ సార్. చూసేవరా ప్రభా, ఇతను చూడటానికి ఫారెక్స్ బేబీలో ఉంటాడు కానీ సిటీలో ఉన్న బేబ్స్ అందరికి ఇతనే మిస్టర్ ఎక్స్ లా ఉన్నాడు. కాలనీలోకి ఏదో కొత్త బండి వచ్చినట్టుంది. హాయ్ ఇందు. హాయ్ అక్క. మా ఇంటి వాస్తు మంచిదమ్మా, నువ్వు తప్పకుండా హీరోయిన్ అవుతావు. చూసేవరా ప్రభా, చందుగడ్ లేళ్ళు డైరెక్ట్ గా కాలనీలోనే పెట్టేశాడు దుకాణం. ఈ కాలనీలో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లమే నువ్వు. ఏమా బట్టాయ్, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కాలనీలో ఉంచాలంటే కుదరదు. ఈ కాలనీకి మా అప్ప ప్రెసిడెంట్. ఆవిడ చెప్పిందే జడ్జిమెంట్ ఇక్కడ. సిమ్ములేని సెల్లేం కాదు. మీ ఆవిడ అధికార పక్షం అయితే మాది ప్రతిపక్షం. ప్రశ్నించే హక్కు మాకే ఉంటది. ఏడ్సేవలేరా, ఈ కాలనీ ప్రెసిడెంట్ గా నేను చెప్తున్నాను, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఈ సినిమా వాళ్ళు ఎక్కడుంటే అక్కడే న్యూసెన్స్. అసలు ప్రెజెన్స్ నాన్ సెన్స్. మోకాళ్ళకి రంగులేసుకుని జనాల్ని మాయ చేసి వీళ్ళకి రెస్పెక్ట్ ఏంటి? డైరెక్ట్ గా అమ్మాయిని తీసుకొచ్చి కాలనీలో కాపురం పెట్టేశాడేంట్రా? నాకు కూడా అర్థమైంది. ఏంటది? ఇక రొమాన్స్ కి లిమిట్స్ ఉండవు. పండగే పండుగ. రాత్రంతా ఇలా ఇలా కొట్టుకుంటూ దోమల చంపబట్టే రక్తపు మరకలు అయ్యాయి. అదేంట్రా, ఆ విజువల్ చూసాక వాళ్ళని నేనే చంపాను అనుకుంటుంటే ఇలా గాలి తీసిందేంటి? నీ ఇమేజ్ పెరుగుతుందని దాని కుళ్ళన్నా. కొత్తగా ఈ పర్మిషన్ అడిగే అలవాటు ఏంటి? ల్యాండ్ కబ్జా చేసినప్పుడు ఓనర్ పర్మిషన్ అడిగావా? లోన్ కోసం బ్యాంక్ మేనేజర్ పర్మిషన్ అడిగావా? బెదిరిస్తే పనులకి పర్మిషన్ అడగరా? నాకు బీపీ వచ్చేస్తుంది. నేను రే, వాడు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు రా? అన్నా, నీకోసం ఎవరో ఫైర్ ఆఫీసర్ వచ్చాడన్నా. లేనని చెప్పు. చెప్పానన్నా. ఏమన్నాడు? నా అడిగాడేడి అదే ఒక్క నిమిషం సార్. ఒక సంతకం అయిపోయింది సార్. మిగిలిన సంతకాలు ఎక్కడ ఉన్నాయో చెప్తాను. రండి సార్, రండి రండి సార్. ఈ లోపల ఉంటాడు సార్. చచ్చాను. అక్కడ దారి లేదు సార్, తప్పించుకోవడం కుదరలా. నేను చెప్పేది కూడా అదే. ఫైర్ అయితే తప్పించుకోవటానికి ఎగ్జిట్లు లేవని. రండి సార్. ఆ మూడోవాడు అక్కడే ఉంటాడు సార్. సార్ సార్ మీరు అక్కడే ఉండండి సార్. ఒక్క నిమిషం సార్. నేను చెప్పాను కదా సార్, అది ఇక్కడే ఉంటాడని. ఏడీడు
చదువుకోలేదన్నా. చదువుకోలేదా? సార్ ఒక్క నిమిషం సార్. సార్ తీసుకోండి సార్. అమ్మా నేను మిమ్మల్ని తీసుకొచ్చానని అన్నకు తెలిస్తే బాధపడతాడు సార్. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళి కొట్టేయండి సార్. ఏంట్రా వీడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నా శవాన్ని నా మనుషులతో నేనే వీడి దగ్గరికి పంపించాలా? ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకో ఆ జైకి నన్ను చావు తప్పి వీడి తమ్ముడి దగ్గర పంపిస్తాడు. ఆ తర్వాత నా శవం కూడా దొరకదు వీడికి. ఎందుకు దొరకదన్నా? నేను అనవసరంలా వదిలేస్తావా ఏంటి? నేను తప్పు మేడనా? అమ్మా ఏమైందన్నా? ఆ ఫైర్ ఆఫీసర్ గారు గుర్తొస్తున్నాడు రా. ఆ నాయక్ చెప్పినట్టు ఫైర్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ తెచ్చామే అనుకో, వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు మనం హ్యాపీగా రిలాక్స్ గా ఉండొచ్చు. ఆపేసిన కన్స్ట్రక్షన్ మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అదే కరెక్ట్ అంటావా? అవును అన్న. మెల్లగా కుక్కలుంటాయేమో. అన్నా బెడ్రూమ్ ఎక్కడా? ఆగ్నేయంలో ఉంటది. అదెక్కడా? నాకు కూడా తెలియదు, అందుకే ఈ కంపాస్ తెచ్చాను. నీ కంపాస్ అంటే తెలియదు కదా, తెలుగులో దీన్ని దిక్సూచి అంటారు. విజ్ఞాన ప్రదర్శన చూపించకో, పోయి పని చూడు. ఇదే అన్న బెడ్రూము, అదిరిపోద్ది. అదేంటి కిచెన్ లో ఉందే? నువ్వు బెడ్రూమ్ అని చెప్పావు కదరా. ఇది తప్పు చేయదన్నా. ఒరే దిక్కుమాలినోడా, ఇది దిక్సూచి కదరా, గాంధీ గారి గడియారం టైప్ గడియారం రా. అవునా? తీసుకో కుత్తే. ఓలా ఎలాగో కిచెన్ లోకి వచ్చాం కదా, ఏదో ఒకటి తిని వెళ్ళిపోదాం. ఏముంది ఇక్కడ? చిన్నప్పుడు ఎప్పుడో రైలు బండి ఆట ఆడానన్నా. ఈ ఫైర్ ఆఫీసర్ పుణ్యమా నీతో ఆడాల్సి వస్తుందన్నా. అన్నా ఏదో ఒకటి చేసి నన్ను కాపాడన్నా ప్లీజ్. అన్నా అన్నా విన్నావా? నిన్నే అన్నా. అన్నా ఎక్కడున్నావు? నాకేం తెలియదు సార్. ఆ నాయకు మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారని అన్న నాకు ఎక్కడ తీసుకొచ్చారు సార్. కావాలంటే అన్నని మీరు కుమ్మేయండి సార్. నా వద్దు కూడా నాలుగు బాధేసాడు సార్. నేనేమనుకోను సార్, మీ దండం పెడతాను సార్. అన్నది రండి సార్, తిప్పుతున్నారండి సార్. అన్నా బిందొచ్చిందన్నా. అన్న నువ్వా? ఆడనుకున్నానన్నా. మరి వాడికి నా మీద చాడీలు చెప్తున్నావు నువ్వు? అంటే ఇప్పుడు మనకి ఆ ఫైర్ ఆఫీసర్ అయిపోయి ఏంటి ఎలా వచ్చేస్తున్నాడు? ఇప్పుడు నేను ఎక్కడ తక్కువాలి? సేను 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 ఎక్కడున్నావు? నేను ఫ్రిడ్జ్ లో ఉన్నానన్నా. ఫ్రిడ్జ్ లోనా? ఫ్రిడ్జ్ లో కూరగాయలుంటాయి, పాలు పెరుగుంటాయి, నువ్వెందుకుంటావురా? ఆ ఫైర్ ఆఫీసర్ ఈ రూమ్ నుంచి డైరెక్ట్ గా కిచెన్ లోకి వచ్చాడన్నా. అమ్మయ్య వెళ్ళిపోయాడు. నీ అయ్యా ఏదో ఒకటి చేయరా అంటే నా మీద కామెడీ చేస్తావురా? రై సీను, బయట సిచ్యువేషన్ ఏంటన్నా? హుదుత్తు, పైలాను, సునామీ 3 తుఫాన్లు కలిపి ఒక్కసారే తీరం దాటి ఫ్రిడ్జ్ మీద విరుచుకుపడుతున్నట్టుగా డేంజర్ గా వస్తున్నాడు రా. నువ్వు లోపలున్నావని వాటికి తెలిసిపోయిందిరా. అన్న చంపేస్తాడా అన్న? అంతకు మించి ఫ్రిడ్జ్ లో కూడా చెమటలు పట్టేది. నాకేం తెలియదు సార్. ఆ నాయకు ఇన్ఫర్మేషన్ తేవడం కోసం అన్నకి రప్పించారు సార్. అన్నకి కావస్తే ఏమైనా చేసుకోవచ్చు. నాకేం తెలియదు సార్. దానికి మాత్రం క్షమించారు సార్. మీకు దండం పెడతాను సార్. అన్న నువ్వా? అంటే ఫ్రిడ్జ్ లో కూలింగ్ అది ఇది అని కలిపి అదే స్ప్రైట్ తాగుతావా? స్ప్రైట్ తాగిస్తావురా? ఎవరది?
వీడి గురించి ఇన్ఫర్మేషన్ ఇంట్లో కంటే బయట బతకడం బెటర్ రా.